తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాంటాలగా గర్ల్ షెఫాలి మరణంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బిగ్ డిబేట్ నడుస్తోంది. ఆ షోలో పాల్గొన్న నటీనటులు హఠాత్తుగా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదంతా యాదృష్టికంగానే జరుగుతున్న చర్చ మాత్రం ఇప్పుడు ఆ షో పైకి వెళ్ళింది. ఇంతకీ ఏంటా షో? మన తెలుగులోనూ ఆ షో రన్ అవుతోంది. మరి మన దగ్గర కూడా ఇలాంటి సడన్ డెత్ చోటు చేసుకుందా? షెఫాలి జెరివాలా వయసు 42 ఏళ్లు, సిద్ధార్థ్ శుక్లా వయసు 40 ఏళ్లు, ప్రత్యూష బెనర్జీ వయసు 24 ఏళ్లు, సోనాలి ఫోగట్ వయసు 42 ఏళ్లు, సోమదాస్ చాతన్నూర్, జయశ్రీ రామయ్య, మన తెలుగు డైరెక్టర్ సూర్యకిరణ్ వీళ్ళందరూ చనిపోయారు. వీళ్ళందరి మరణం యాదృచ్ఛికమే. కానీ వీళ్ళందరికీ ఒక కామన్ లింక్ ఉంది. అదే బిగ్ బాస్ షో. వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొన్నవారే. షెఫాలి జెరివాలా బిగ్ బాస్ 13 లో పాల్గొన్న ప్రముఖ నటి 42 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది. 2002లో కాంటాలగా మ్యూజిక్ వీడియోతో యువతను ఉర్రూతలొగించింది షెఫాలి. అయితే ఆమె ఎలా చనిపోయిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసుల విచారణ జరుగుతుంది. షెఫాలికి డిప్రెషన్, ఎపిలెప్సీ సమస్యలు ఉన్నట్టు తెలుస్తుంది. షెఫాలితో పాటు షోలో పాల్గొన్న కొంతమంది నటులు చిన్న వయసులోనే మరణించారు. సిద్ధార్థ్ శుక్లా బిగ్ బాస్ 13 విజేత. 2021లో 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. శుక్లాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రత్యూష బెనర్జీ బిగ్ బాస్ 7లో పాల్గొంది. 2016లో ఆత్మహత్య చేసుకుంది. టీవీ కార్యక్రమాలతో ప్రత్యూష ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక స్వామి ఓం బిగ్ బాస్ 10లో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన కంటెస్టెంట్. 2021లో కోవిడ్-19 కారణంగా చనిపోయాడు. సోనాలి ఫోగట్ బిగ్ బాస్ 14లో పాల్గొన్న పొలిటికల్ లీడర్. 2023లో 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. ఇక సోమదాస్ చాతన్నూర్ మలయాళం బిగ్ బాస్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేశాడు. 2021లో కోవిడ్తో చనిపోయాడు. జయశ్రీ రామయ్య బిగ్ బాస్ కన్నడ సీజన్ 3లో కనిపించింది నటి. 2020లో ఆత్మహత్య చేసుకుంది. మానసిక సమస్యల కారణంగా చనిపోయినట్లు రిపోర్టులో తేలింది. ఇక మన తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సత్యం డైరెక్టర్ సాయి కిరణ్ కూడా పచ్చ కామెర్లో గుండెపోటుతో చనిపోయారు. 2024 మార్చి 11న చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారాయన. సూర్యకిరణ్, సత్యం, ధనా 51 లాంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. బాలనటుడిగా 200కు పైగా చిత్రాల్లో నటించాడు. ఇలా గుండెపోటు, ఆత్మహత్య, కోవిడ్-19 వంటి కారణాలతో వీరంతా చనిపోయారు. కంటెస్టెంట్ మరణాలకు బిగ్ బాస్ షోకు ఎలాంటి సంబంధం లేదు. యాదృచ్ఛికంగా చోటు చేసుకున్న సంఘటనలే. కానీ వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో చర్చ బిగ్ బాస్ పైకి మళ్లింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.